వెల్కమ్ టు తెలంగాణ రాజ్ న్యూస్. నేడు మేడిగడ్డకు సీఎం రేవంత్ రెడ్డి గారు పైన కాళేశ్వరం ఎత్తిపోతల్లోని మేడిగడ్డ బ్యారేజీని గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ రోజు పరిశీలించనున్నారు. జయశంకర్ భూపాల్పల్లి జిల్లా మహాదేవ్పూర్ మండలంలో గోదావరిపై ఉన్న ఈ బ్యారేజీ 2.5 ఏళ్ల క్రితం కుంగడంతో ప్రభుత్వం పునరుద్ధరణ చర్యలు చేపట్టిన విషయం మనందరికీ తెలిసిందే. ఈ పరీక్షలు ఇతర పనులను సీఎం రేవంత్ రెడ్డి గారు స్వయంగా పరిశీలించనున్నారు. అన్నారం సుందిల్లా బ్యారేజీల్లోనూ అప్పట్లో లోపాలు వెలుగు చూసిన సంగతి మనకు తెలిసిందే. నేషనల్ డ్యామ్ సేఫ్టీ అథారిటీ మార్గదర్శకాల మేరకు నీటిపారుదల శాఖ బ్యారేజీల పునరుద్ధరణ చర్యలు చేపడుతోంది. మరి ఈ పునరావాస చర్యల్లో మరింత వేగం పెంచాలని, ఇతర రాష్ట్రాల నుంచి అవసరమైన పరికరాలు తెప్పించాలని అధికారులకు సీఎం రేవంత్ రెడ్డి గారు దిశానిర్దేశం చేయనున్నారు. బ్యారేజీ పనుల పునరుద్ధరణ పరిశీలనతో పాటు కాళేశ్వరంలో దేవాలయ అభివృద్ధి పనులకు భూమి పూజ చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. నస్తూర్పల్లిలో భారీ బహిరంగ సభలో సీఎం రేవంత్ రెడ్డి గారు ప్రసంగించనున్నారు. 2వ విడత రైతు భరోసా నిధులు విడుదల చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు. మరి రైతుల సంబరాలు ఈ రోజు అంబరాన్ని అంటబోతున్నాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా అజారుద్దీన్ గారు, కోదండరామ్ గార్ల పేర్లను పరిశీలించాలని గవర్నర్ శివప్రతాప్ శుక్లా గారిని సీఎం రేవంత్ రెడ్డి గారు కోరారు. గతంలో అప్పటి గవర్నర్ వద్దకు ఈ ఫైల్ రాగా న్యాయ నిపుణుల అభిప్రాయం సైతం తీసుకున్నారని, నియామకానికి సంబంధించిన తదుపరి చర్యలు తీసుకోవాలని కోరినట్లు సమాచారం. మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు, ఎంపీ వేం నరేందర్ రెడ్డి గారితో కలిసి ఆదివారం లోక్ భవన్ కు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి గారు గవర్నర్ గారితో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పలు అంశాలు చర్చకొచ్చాయి. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. మేడిగడ్డ ప్రాజెక్టును ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చి సాగు, తాగునీటిని అందించడమే ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వెల్లడించారు. సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ రోజు సోమవారం భూపాల్పల్లి జిల్లాకు రానున్న సందర్భంగా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు వ్యవసాయ శాఖ మంత్రి నాగేశ్వరరావు గారితో కలిసి కాటారం మండలంలోని నస్తూర్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన సభాస్థలిని పరిశీలించారు. అనంతరం శ్రీధర్ బాబు గారు మీడియాతో మాట్లాడుతూ, గత ప్రభుత్వం కోట్లాది రూపాయలు వెచ్చించి నాడు మేడిగడ్డను కట్టి పూర్తిగా నిర్వీర్యం చేసిందని, అట్టి సొమ్ము వృధా కాకుండా మరి బ్యారేజీని ప్రజలకు ఇప్పుడు అందుబాటులోకి తేవడం కోసమే డ్యామ్ సేఫ్టీ అధికారులతో చర్చించి ఏ విధంగా మరమ్మతులు చేయాలనే నిర్ణయం తీసుకుంటున్నామని తెలిపారు. కొంతమంది తప్పుడు ప్రచారం చేస్తున్నారని, దేనికి భయపడేది లేదంటూ కూడా మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు గారు స్పష్టం చేశారు. ఇక్కడ మనకు ముఖ్యమైన అంశం చూసినాం. దక్షిణాదికి అన్యాయం చేసేలా బీజేపీ కుట్ర పన్నుతుందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు తీవ్రంగా ధ్వజమెత్తారు. మహిళా బిల్లుతో బీజేపీ దక్షిణాదికి మొండి చేయి చూపే ప్రయత్నం చేస్తుందంటూ వ్యాఖ్యానించారు. మంత్రి సీతక్క గారు, ఎంపీ బలరాం నాయక్ గారు, భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకటేశ్వరరావు గారు, పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు గారు, ఇల్లందు ఎమ్మెల్యే కోరం కనకయ్య గారు, అశ్వాపురం ఎమ్మెల్యే జారే ఆదినారాయణ గారితో కలిసి మేడారం వనదేవతలను దర్శించుకున్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు. అనంతరం స్థానిక హరిత హోటల్లో ఆఫీసర్స్ తో వారు రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు మాట్లాడుతూ, బీజేపీ చేసిన కుట్రను ఇండియా కూటమి పసిగట్టి ఆ బిల్లు వీగిపోయేలా చేసిందంటూ పేర్కొన్నారు. మహిళా రిజర్వేషన్ బిల్లుకు కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ వ్యతిరేకం కాదని, కానీ కేవలం బీజేపీ రాజకీయ లబ్ధి కోసం చేసిన ప్రయత్నాన్ని అడ్డుకున్నామంటూ తెలిపారు. ఇక్కడ ఒక ముఖ్యమైన అంశం చూసినాం. కాళేశ్వరం ప్రాజెక్టుతో 1,00,000 కోట్లు వృధా, కమిషన్లతో కేసీఆర్ ఫ్యామిలీ 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకుందంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు నిప్పులు చెరిగారు. కాంగ్రెస్ పాలనకు మరి దేశవ్యాప్తంగా ప్రజలు ప్రశంసలు కురిపిస్తున్నారంటూ పేర్కొన్నారు. సిద్దిపేట బల్దియాపై కాంగ్రెస్ జెండా ఎగరాలంటూ మంత్రి వివేక్ వెంకటస్వామి గారు పిలుపునిచ్చారు. గత బీఆర్ఎస్ ప్రభుత్వం నాడు పేదలకు డబుల్ బెడ్రూమ్ ఇళ్లు కట్టివ్వకుండా కాళేశ్వరం ప్రాజెక్టుతో నాడు అడ్డంగా 1,00,000 కోట్లు వృధా చేసింది కమిషన్ల కోసమేనంటూ స్పష్టం చేశారు. కేసీఆర్ నాడు 100 ఎకరాల్లో ఫామ్ హౌస్లు కట్టుకున్నారంటూ నిప్పులు చెరిగారు. నాడు బీఆర్ఎస్ 10 ఏళ్ల పాలనలో 8 లక్షల కోట్ల రూపాయల అప్పు చేసిందని, దానికి నెలకు 5,000 కోట్ల రూపాయల వడ్డీని కాంగ్రెస్ ప్రజాప్రభుత్వం ఇప్పటికీ కడుతూ ఉందంటూ స్పష్టం చేశారు. ఆర్థిక ఇబ్బందులున్న సంక్షేమ కార్యక్రమాలను కూడా మరోపక్క కొనసాగిస్తూ ఉన్నామని, అర్హులైన నిరుపేదలందరికీ తెల్ల రేషన్ కార్డులు తప్పకుండా అందిస్తామంటూ తెలిపారు. త్వరలో 2 లక్షల మందికి కొత్త పెన్షన్లు ఇస్తున్నట్లు కూడా తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు.